రాష్ట్రంలో ఖాళీగా ఉన్న స్థానిక సంస్థలకు వెంటనే ఎన్నికలు నిర్వహించాలని చెప్పి, ఆ పోస్టులను భర్తీ చేయాలని చెప్పి ఉద్దేశంతో ఒక ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం అందరికీ తెలిసిందే. అంటే ఈరోజు ఒక స్థానిక సంస్థలకు సంబంధించి ఖాళీ ఉన్న పోస్టులను భర్తీ చేయబోతున్నారు. దీనికి సంబంధించి తిరుపతి జిల్లాలో ఒక ఎంపీపీ స్థానానికి, అలాగే 2 ఉప సర్పంచ్ స్థానాలు ఖాళీగా ఉండడంతో ఒక ఈ పోస్టులను భర్తీ చేయడానికి అటు జిల్లా యంత్రాంగం కసరత్తు చేసింది. అంటే ఈ నేపథ్యంలోనే గత వారం రోజుల ముందు వైసీపీకి సంబంధించిన యొక్క ఎవరైతే ఎంపీటీసీలు ఉన్నారో వారందరినీ క్యాంప్ రాజకీయాలకు కూడా తరలించిన పరిస్థితి ఉంది. అంటే వారం రోజుల పాటు ముంబై, అలాగే గోవా, అలాగే తదితర ప్రాంతాల్లో వారిని ఉంచి, ఆ తర్వాత ఈరోజు ఉదయం రేణిగుంట విమానాశ్రయానికి తీసుకురావడం జరిగింది. రేణిగుంట విమానాశ్రయం నుంచి తిరుపతి ఎంఆర్పల్లిలోని ఎంపీడీఓ కార్యాలయానికి వారిని భారీ బందోబస్తు మధ్య కూడా తరలిస్తున్నారు. అంటే వైసీపీకి ఉన్న మద్దతుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పూర్తిగా వైసీపీ బలపరిచిన ఎంపీపీ అభ్యర్థిని గెలిపించాలన్న ఉద్దేశంతో అంటే ఈ యొక్క క్యాంప్ రాజకీయాలు జరిగినాయి. దీనికి సంబంధించి ఇప్పటికే తమ ఎంపీటీసీని బలపరుస్తున్న తమ ఎంపీపీని బలపరుస్తున్న ఎంపీటీసీలకు రక్షణ కల్పించాలని చెప్పి కూడా మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అలాగే ఎంపీపీగా ఉన్న గతంలో ఎంపీపీగా పనిచేసిన చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కూడా హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ కూడా వేసినట్లు కూడా తెలుస్తుంది. ఆ నేపథ్యంలోనే కోర్టు ఆదేశాల మేరకు తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు కూడా గట్టి బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. అంటే ప్రశాంత వాతావరణంలో ఎంపీటీసీలు కూడా వారి ఓటు హక్కును వినియోగించుకునే విధంగా కూడా ఈ యొక్క ఏర్పాట్లు చేశారు. అంటే దీనికి సంబంధించి ఇప్పటికే ఉదయం 7:45 తిరుపతి ఎయిర్పోర్ట్‌కు చేరుకున్న ఈ యొక్క ఎంపీటీసీలు బృందం ఎవరైతే ఉన్నారో వారిని ప్రత్యేక బస్సుల్లో కూడా వారిని తీసుకుని తుమ్మలగుంటలోని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నివాసానికి తీసుకొచ్చారు. అక్కడ ఓ సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ఆ నుంచి బయలుదేరిన ఎంపీటీసీలు కూడా ఇప్పుడు ఎంఆర్పల్లిలోని ఒక ఎంపీడీఓ కార్యాలయానికి కూడా చేరుకొని వారు ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. కెమెరామెన్ సురేష్‌తో నారాయణ, మెగా 9 టీవీ, తిరుపతి.